మనతో పాటు డాక్టర్ శివకుమార్ లాల్ గారు టీపీసీసీ స్పోక్స్ పర్సన్ ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాము. శివకుమార్ గారు ఎలా చూడాలి? ముఖ్యంగా వక్ఫ్ బిల్లు వల్ల అయితే అంతా మంచిగా జరుగుతుందని బీజేపీ నాయకులు అంటున్నారు. కానీ ఇది రాజ్యాంగ విరుద్ధమని అయితే ప్రతిపక్షాలు అంటున్నాయి. ఎలా చూడాలి? ముందుగా స్వతంత్ర బిగ్ టాక్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. ఈ వక్ఫ్ బోర్డ్ వివాదం ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు గతంలో 1954లో జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్న సమయంలో కానీ 94 తర్వాత మన్మోహన్ సింగ్ తర్వాత వీళ్ళు ఉన్నప్పుడు కూడా 2004లో దాన్ని సవరణ జరిగింది. కానీ ఏదైతే హిందూ ట్రస్ట్ల మీద ఎంతైతే క్లారిటీ ఉందో వక్ఫ్ బోర్డుల మీద లేదు అనేది కూడా ఒక దుమారం ఉంది. స్వయాన పాకిస్తాన్లో కూడా ఒకటే చట్టము అందరి మీద వర్తిస్తుంది అనే రకంగా పాకిస్తాన్లో కూడా ఉంది. ఇప్పుడు మొన్న రీసెంట్లీ మనం కూడా మన దగ్గర సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకురావడం జరిగింది. గుడులు, మసీదులు, చర్చులు, తర్వాత ఈ గురుద్వారాలు రోడ్డుకి అడ్డంకి కానీ లేకపోతే ఎక్కడన్నా రహదారిలో డిస్టర్బెన్స్ అవుతున్నది కానీ ఇవన్నిటిని కూడా ఒక అఖిలపక్షం పెట్టి ఇమీడియట్గా అవన్నీ కూడా తీసేస్తే బాగుంటుంది అనేది కూడా మన దగ్గర కూడా తీసుకురావడం జరిగింది. అది నిజంగా కూడా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఎవరికి ఎక్కడ అవసరం ఉంటే అది ఒక రకంగా దాన్ని కమర్షియల్గా చేసుకోవడము, ఇటువంటి ఇబ్బందులు చాలా జాగాల సిటీలో జరుగుతున్నాయి. కొత్తవి కూడా అసలు మనం కనబడవు, ఉండవు. ఆ టైంలో ఇమీడియట్గా విత్ ఇన్ నో టైంలో అది వచ్చేస్తుంది. ఆ చుట్టుపక్కలంతా కమర్షియల్స్ వస్తున్నాయి. ఇటువంటిది చాలా జాగాలలో రోడ్డుకు అడ్డంకులు కూడా చాలా ఇబ్బందులు ఉంది. రోడ్డు డైవర్షన్ చేసుకొని తీసుకోవడానికి అవుతుంది, కానీ అది జరపడానికి అవసరం లేదు. ఇది ఖచ్చితంగా అటువంటి చట్టాలు ఏమన్నా ఉంటే మటుకు మనం భారతదేశం చట్టం కూడా ఉంది. చట్టం ఎవరికేం చుట్టం కాంగ్రెస్ అయితే వ్యతిరేకిస్తుంది కదా. ఇది అంటే నేనేమంటున్నా విజయ్ గారు, ఇప్పుడు జరుగుతున్న సవరణల ఇప్పుడు వెంకటరెడ్డి గారు అన్నారు, బీజేపీ ప్రభుత్వం కానీ లోక్సభలు కానీ రాజ్యసభలు కానీ అభ్యంతరాలు ఉంటే చెప్పమంటున్నారు. నేను కూడా ఇప్పుడు చెప్పేదంతా అభ్యంతరాల కిందకే తీసుకోవాలి మీరు. ఎందుకంటే మొత్తానికి ఒక్కొరికి స్వేచ్ఛ ఇడిసబెట్టి ఇంకొకరికి ఇది చేయడానికి లేదు. అండ్ మోర్ ఎవర్ హిందువులల్లో ఒక మనోభావం ఒకటి ఉంది. ఏమని ఇప్పుడు ఈ క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఏది కూడా రీపే చేయరు. కానీ అదే హిందుత్వంలో మటుకు ఆలోచిస్తే ఖచ్చితంగా అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి వచ్చిన ఖర్చులు కూడా ఇతర అన్యమతాలకు కూడా వాడుతున్నారు అనేది కూడా ఒక అపోహ ఉంది. అటువంటిని కూడా అటు రాష్ట్రాలు కానీ ఇటు దేశం కానీ ఇటువంటి దీని మీద దృష్టి పెట్టి సవరణ చేయడంలో తప్పలేదు. ఒకవేళ వక్స్లో కూడా ఈ ఎక్కడ పడితే అక్కడ బోర్డు పెట్టేసి ఇది వక్ఫ్ భూమి అనే రకంగా ఉంటే కూడా దాన్ని వెదర్ ఇట్ ఈస్ వక్ఫ్ ల్యాండ్ ఆర్ నాట్ అనేది కూడా మనం రెక్టిఫై చేసి దాన్ని అట్లా చేయడానికి కూడా రూల్లో సవరణలు తెస్తే కూడా చాలా మంచిది. ఎందుకంటే ఈ మధ్యన ఒక 10 సంవత్సరాల నుంచి చాలా జాగాలలో ఈ వక్ఫ్ బోర్డుల గురించి కానీ రియల్ ఎస్టేట్ల గురించి కానీ చాలా దుమారం లేసినాయి, గొడవలు కూడా జరగడం జరిగింది. అన్నిటికీ కూడా ఈ సవరణల కనుక మార్పులు చేర్పులు తీసుకొస్తే మటుకు అటు ముస్లిం నేతలకు కానీ ముస్లిం వక్ఫ్ బోర్డులు ఏవైతే వాళ్ళ నిజంగా కూడా స్వతహాగా ఉంటే అది వాళ్ళకి వర్తిస్తాయి. లేదు వాళ్ళు ఎక్కడన్నా కబ్జా చేసి ఇది వక్ఫ్ బోర్డు అని పెట్టిండ్రంటే అది వాళ్ళకి వర్తించదు. ఇంకోటి అసదుద్దీన్ ఓవైసీ గారు ఒక స్పీచ్లో ఒక మాట మాట్లాడినారు. ఉత్తరప్రదేశ్లో శివకుమార్ గారు ముఖ్యంగా ముస్లింలు కొన్ని అభ్యంతరాలు లేవనెత్తుతున్నారు. ప్రధానంగా అయితే వక్ఫ్ బోర్డుల్లో ఇతర మతస్థుల్ని ఎందుకు పెడుతున్నారు అనేది అయితే ప్రధానంగా వాళ్ళు చెప్తున్నమాట. అలాగే ఆ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు అయితే ముస్లింల భూములు లాక్కోవడానికే కావాలని ఈ చట్ట సవరణ చేస్తున్నారని చెప్తున్నారు. అయితే అసదుద్దీన్ ఓవైసీ గారు ఒక మాట మాట్లాడారు. నేను ఒక వీడియో చూడడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో 190 ఏదో వక్ఫ్ బోర్డులు అండర్లో ఉన్నాయని, ఉత్తరప్రదేశ్ ఒక్క రాష్ట్రం గురించి మాట్లాడాను నేను. 190 ఏవో ఉన్నాయని అది ఒక ఫిగర్ చెప్పిండు. దాంట్లో 120కి అసలు పేపర్లే లేవు. మరి ఆ భూములు ఏం చేస్తారని ఆయననే ప్రశ్నిస్తుండు. అంటే అవి నిజంగా కూడా వక్ఫ్ బోర్డుకి సంబంధించినయా, లేకపోతే వీళ్ళు వక్ఫ్ బోర్డు అనేది బోర్డు పెట్టి వాళ్ళు కబ్జాలు చేసిన అనేది అసదుద్దీన్ గారు కూడా నిజంగా దాని ప్రూఫ్స్ ఏమన్నా చూపించాలా, ఎవరి ద్వారా ఉంది, ఎక్కడికైనా వచ్చింది అనేది. కానీ మొత్తానికి అది ఇప్పుడు అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాబట్టి దాని గురించి మనం ఎక్కువ అది ఉందా లేదా అనేది కూడా మనం ఆలోచించేది లేదు. ఆయన మాట్లాడిద్దంట. అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటి ఏంటంటే సవరణల మట్టుకు ఒక న్యాయబద్ధంగా నిజంగా కూడా ఇటు ముస్లిమ్స్కి ఇబ్బంది లేకుండా వాళ్ళని అనుచాలనేది చేస్తుందని అసదుద్దీన్ ఓవైసీ ఏదైతే మాట్లాడుతుండో అట్లా లేకపోతే మటుకు ఖచ్చితంగా చేయొచ్చండి.
ఎందుకంటే సవరణలో మార్పులు చేర్పులు ఉన్నప్పుడు 1954లో జరిగినప్పుడు 94 జరిగినప్పుడు లేకపోతే 2004లో జరిగినప్పుడు ఇప్పుడు 2025లో జరగడంలో గతంలో 3 సార్లు జరిగినప్పుడు ఇప్పుడు ఈసారి జరగడంలో ఆ ఉద్దేశంగా ఆలోచిస్తే ఒకవేళ నిజంగా కూడా పార్లమెంట్లో రాజ్యసభలో ఏమన్నా ఉంటే అది అవి మా ఆపోజిషన్ లీడర్స్ అయినా కానీ దాని గురించి మాట్లాడుతున్నారు. ప్రధానంగా అసదుద్దీన్ ఓవైసీ కూడా మీరు చెప్పినట్టు మాట్లాడేది ఏంటంటే పత్రాలు లేని భూముల గురించి ఆయన మాట్లాడాడు. అప్పుడు యాక్చువల్గా ఎప్పటి నుంచో తరతరాలుగా, అంటే ఇవాళ నిన్నటి నుంచి వచ్చినవి కాదు, ఒకప్పుడు అసలు ఇది నీ భూమి అని రాజుగారు ఇచ్చేస్తే తీసుకునే టైం నుంచి ఇవి వస్తూ ఉన్నాయి. అప్పటి నుంచి అండర్లో ఉన్న భూములకి ఇప్పుడు పత్రాలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? అయితే విజయ్ గారు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఏ కాలంలో అయినా సరే నోటి మాట చెప్పుడైనా సరే అట్లీస్ట్ వైట్ పేపర్ మీద ప్రామిసరీ నోట్ రాసుకొని కూడా రెవెన్యూ స్టాంప్ పెట్టి సైన్ పెట్టింది కూడా గతంలో 100 ఏళ్ళ 70 ఏళ్ళ కూడా ఉన్నాయి. కొన్ని తరాల Yes, క్రితం పత్రాలు ఇవన్నీ రాసేంత ఇది లేని టైంలో నుంచి, రాజుల కాలం నుంచి, మొఘల్ సామ్రాజ్యం ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నోటి మాటకు వచ్చిన కొన్ని భూములు అయితే ఉన్నాయి. ఆ భూములకు సంబంధించే అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతున్నాడు. అయితే మన తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ అనువాదం లేనప్పుడు కూడా ఉర్దూలో రాసిండ్రు, అట్లీస్ట్ కలంతోని ఇంకులో ముంచేసి పేపర్ మీద రాసినవి కూడా అటువంటి పత్రాలు కూడా మనం గతంలో చూడడం జరిగింది. అయితే ఒకవేళ నిజంగా కూడా అసదుద్దీన్ ఓవైసీ అన్నట్టు ఆ పత్రాలకి అట్లీస్ట్ ఆ పాత ఏమైనా ఎవిడెన్స్ ఉంటే కూడా చూపించినా కానీ రేపు దానికి ఒక సాక్ష్యాధారాలు ఉంటాయి అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సాధ్యం కాకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు తరతరాలుగా బ్రిటిష్ కాలం ముందు నుంచి మొఘల్ సామ్రాజ్యం అంటే ఇంపాసిబుల్ అంటే కనుక